హాయ్ సార్, మై నేమ్ శ్రీనివాస్ అండి. సార్ అదే వీడియోకి ఇది కొనసాగింపండి. అది వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని కట్ చేశాను సార్. అయితే మనం ఈ చిన్న పొటేలులు మన బేబీస్ మనం ఆహ్, ఈ స్టాల్ ఫీడింగ్‌లో మాత్రం తక్కువ రేటుకి అమ్మితే మాత్రం మనం నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటదండి. ఎందుకు అనంటే సార్, ఇప్పుడు మనం బయట పొటేళ్ళు కొనుక్కొచ్చి మనం యావరేజ్‌గా వాటిని మనం బయటైనా రూ. 400 పడుతున్నాయి సార్. అవి లైవ్ వెయిట్లు ఎంత తక్కువైనా సరే. మరి ఇప్పుడు ఆ రేట్‌లో కొనుక్కొచ్చినప్పుడు మనం మన దగ్గర పుట్టిన దాన్నే మనం తల్లి దగ్గర నుంచి మనం 3 మంత్స్ తర్వాత మనం సెపరేట్ చేసుకొని ఒక 3, 4 మంత్స్ మనం బాగా ఫీడింగ్ చేయగలిగితే ఒక 7-8 మంత్స్ మనకి యావరేజ్‌గా మనకి 25-35 మధ్యలో పక్కా రీచ్ అయిపోతాయండి. బాగా వీక్‌గా ఉన్న పిల్లలైనా 25 కిలో ఉంటాయండి. కొంచెం బాగా తిన్న పిల్లలైనా అన్నీ కొంచెం బాగా గ్రోత్ వచ్చి బాగా సార్ మనం ఫీడింగ్ చేయాలి సార్. ఫీడింగ్ అంటే మంచి ఫార్ములా అండి అది. ఆ ఫీడింగ్ మనం చేయగలిగినప్పుడే యానిమల్స్ మంచి గ్రోత్ ఉంటాయి సార్. మనకేంటంటే సార్, ఈ ఫార్మింగ్‌లో స్టాల్ ఫీడింగ్ అనేసరికి మనం అమౌంటు తక్కువ ఖర్చుతో పెంచాలని ఉంటది. కానీ మనకి అంత తక్కువ ఖర్చులో ఏమీ అవ్వదండి ఇది. ఇదేంటంటే మనకి ఖర్చు అనేది బాగానే అవుతుందండి. ఖర్చు తక్కువలో అవ్వాలి అని అనిపిస్తది గానీ, దానికి ఏం తక్కువొచ్చినా కూడా యానిమల్ దాని బాడీ పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ అనేది చేసుకోలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం బయటకి తీసుకెళ్ళి పెంచట్లేదు కదండీ. మొత్తం షెడ్‌లో పెట్టేసి దాన్ని ఏదో జైల్‌లో పెట్టినట్టే ఉంటది దానికి. మనం అలాంటప్పుడు దాని బాడీకి ఖచ్చితంగా మనం సరిపోయినన్ని సప్లిమెంట్స్ దానికి ఫీడింగ్ రూపంలో మనం ఇచ్చేసేయాలి సార్. ఇవ్వలేని పక్షాన మనకి అది గ్యారంటీగా ఇబ్బంది కలిగిస్తదండి. ఓకే సార్. దీన్ని ఈ స్టాల్ ఫీడింగ్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి సార్. మనం అలా చేయగలిగి తల్లి దగ్గర నుంచి విడదీసిన తర్వాత ఒక 4 మంత్స్ మనం సెపరేట్ చేసుకోగలిగితే ఆ 300 కిట్సే మనకి గ్యారంటీగా మనకి ఒక 30 లక్షల వరకు మనకి ప్రాఫిట్ తీసుకొచ్చే అవకాశం ఉంటదండి. ఒక స్మాల్ ఫార్మర్ స్థాయి నుంచి మనం కొన్నయి 120 యానిమల్స్ మనం ఒక లాంగ్ టైము సార్. ఇప్పుడు యావరేజ్‌గా బయట మనం ఒక జాబు సంపాదించాలంటే దాదాపు చిన్న పిల్లలు మనకి ఒక బాబు 25 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటేనే వాడికి వాళ్ళ క్యాపబిలిటీని బట్టి వాళ్ళకి తగిన స్థానం అనేది దొరుకుతుందండి. అలాగే మనం ఏంటంటే ఇది యాదవ్స్ కులవృత్తి అండి ఇది. అదరు కులాల వాళ్ళు, సంబంధించిన క్యాస్ట్‌ల వాళ్ళు ఈ బిజినెస్‌లోకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే సార్, ఖచ్చితంగా మనం మనం కొద్దిగా లాంగ్ టైం మనం కేటాయించగలిగితేనే ఈ బిజినెస్‌లో మనం సర్వైలెన్స్ అవుతామండి. ఎందుకంటే మనం షార్ట్ టైం పెట్టుకున్నాం అనుకోండి సారు, ఒక్క దెబ్బ కొడితే చాలండి మొత్తం మనం కనిపించకుండా వెళ్ళిపోతాం సార్. అదే మనం లాంగ్ టైం పెట్టుకొని మనం అనుకున్నట్టు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేసుకెళ్తే ది బెస్ట్ ఫార్మర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఎందులోనైనా డబ్బులుంటాయి సార్. మన స్ట్రాటజీ, మన తెలివి, మనం అంత ఎక్కువ టైం మనం దాని మీద మనం కూర్చొని చేసుకోగలగాలి. అలా మనం ఎందుకండి ఈ 10,000 అంటే యావరేజ్ మనకి 300 యానిమల్స్ 10,000. కానీ ఆ 300 యానిమల్స్ మనం మెయింటైన్ చేయవలసి వచ్చినప్పుడు మాత్రం ఫీడింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి. మినిమం యావరేజ్ ఒక నెలకొచ్చి తక్కువలో తక్కువ ఒక పొట్టేలు పిల్లకొచ్చి రూ. 600 ఈజీ ఖర్చు అవుతుందండి. 500 నుంచి రూ. 600 ఖర్చు అవుతుందండి. ఎందుకు అవుతుందంటే అవుద్ది సార్, అది అంతేనండి. అది యావరేజ్ 100 యానిమల్స్ ఉన్నాయంటే తక్కువలో తక్కువ రూ. 50,000 ఖర్చు ఈజీగా వచ్చేస్తుందండి యావరేజ్. దాన్ని బట్టి మనం అంత పెట్టినా కూడా మనకి ఏంటంటే సార్, మన ఫామ్లో పుట్టిన బేబీస్ అనుకోండి, మనకి ఇంకా వాటిని సేల్ చేసుకున్నప్పుడు యావరేజ్ మనం ఒక 30 lakhs సేల్ చేసుకున్నప్పుడు ఒక 10 లక్షలు తిన్నా కూడా పెద్ద ఇబ్బంది కలగదండి. నెక్స్ట్ ఇంకొకటి 300 యానిమల్స్తో పాటు 300 ఆడవి కూడా ఉంటాయి కదా సార్. మరి ఇప్పుడు ఆ 250లో 50 యానిమల్స్ పోయినాయి అనుకున్నాం కదా సార్. అదే 30 యానిమల్స్ ప్రెగ్నెంట్ లాస్ 230 యానిమల్స్ ఉంటాయి. ఆ 230లో ఈ 300 యానిమల్స్ యాడ్ అయినాయి అనుకోండి, ఇంకా అది బిగ్ బ్యాంగ్ అవుతుందండి. యావరేజ్గా 500 చిల్లరకి వెళ్ళిపోతుంది సార్ కౌంట్. ఇంకా అప్పుడు మనం 500 యానిమల్స్ మనం స్టాల్ ఫీడింగ్ చేయాలంటే మినిమం యావరేజ్గా ఎంత సమర్థులైనా ఒక 4 లేబర్ పడతారండి. 4-5 లేబర్ పడతారు షెడ్లు అయినా సరే. 4-5 లేబర్ని పెట్టి మీరు అప్పుడు కానీ హ్యాండిల్ చేయగలిగితే సార్, అసలు
గొర్రె ఒక యూట్యూబర్ చెప్పారు సార్ ఇది. హైదరాబాద్‌లో ఉంటారు సార్ ఆయన. కొంచెం పెద్ద ఛానల్స్‌కి ఇంటర్వ్యూస్ అవి ఇస్తుంటారు ఆయన. కదిలే బంగారం అని చెప్పి చెప్తారు సార్ ఆయన. అప్పుడు చూపిస్తా సార్ దాని తడాక. ఎక్కడ మొదలెట్టాం సార్ మనం 120 యానిమల్స్ నుంచి మొదలెట్టి ఒక 5, 6 ఇయర్స్ మనం గట్టిగా గాని ఫైట్ గాని చేసి టఫ్ ఫైట్ ఇచ్చి దీంట్లో గాని నిలబడి గలిగామనుకోండి సార్, గ్యారంటీగా బిగ్ బ్యాంగ్ అవుద్దండి. గ్యారంటీ సార్. 500 యానిమల్స్ మనం స్టాల్ ఫీడింగ్ గాని చేస్తే బ్రీడింగ్ ఫామ్ ఇంకా దాన్ని ఊహించుకోవడం అది మామూలుగా ఉండదు సార్. అది చాలా చాలా పెద్ద లెవెల్‌లో అమౌంట్ తీసుకొస్తదండి. దాన్ని గాని 500 యానిమల్స్ రీచ్ అయిన తర్వాత మనం పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేసుకొని వచ్చిన కిడ్స్ వచ్చినట్టు అమ్మేసుకున్నా సరే, ఓ 3 మంత్స్‌కే తీసేసినా అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు సార్ ఇంక. ఇంక మీకు మనీ వస్తూనే ఉంటది. మీరు దాంట్లో పెట్టుకుంటా లేబర్‌కి అది చేసుకుంటా వెళ్ళొచ్చండి. ఓకేనా సార్. స్టాల్ ఫీడింగ్ బెస్టే. కాకపోతే చాలా కష్టం ఉంటదండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. చాలా ఇబ్బంది ఉంటది సార్. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ సార్.